వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. దిస్ ఇస్ లలిత ఫ్రమ్ లలిత స్టాక్స్. మీ అందరికీ ఫస్ట్ ఆఫ్ ఆల్ వైకుంఠ ఏకాదశి శుభాకాంక్షలు అండి. సో వైకుంఠ ఏకాదశి నిన్ననే అయిపోయింది. నేను ఒక్కరోజు తర్వాత ఈ వీడియో తీస్తున్నాను, ఎందుకంటే ఈరోజు నేను వైకుంఠ ద్వారం నుంచి ఆ వెంకటేశ్వర స్వామిని దర్శనం చేసుకున్నా. అంటే మాకు టీటీడీ హిమాయత్ నగర్లో ఉంటుంది. ఆ హిమాయత్ నగర్ మాకు దగ్గర కాబట్టి నేను ఈరోజు ఉత్తర ద్వారం నుంచి అంటే వైకుంఠ ద్వారం నుంచి నేను ఆ వెంకటేశ్వర స్వామిని దర్శనం చేసుకొని ఇప్పుడే ఇంటికి వచ్చి నేను ఈ వీడియో తీస్తున్నాను. అందుకని మీ అందరికీ వైకుంఠ ఏకాదశి శుభాకాంక్షలు అని చెప్తున్నాను. సో అలాగే హిమాయత్ నగర్లో చాలా బాగా డెకరేషన్ చేసినారండి. ఆ వీడియోస్ అన్నీ ఇప్పుడు నేను మీ ముందుకు తీసుకొని వస్తున్నాను. సో ఇప్పుడు మామూలుగా మనం టీటీడీ అంటే లోపలికి వెళ్ళి అంటే గర్భగుళ్ళకి వెళ్ళి మనం వీడియో దింపడానికి ఉండదు, కానీ ఆ బయట ఆ సరౌండింగ్స్ మొత్తం ఒరిజినల్ పూలతో మళ్ళీ ఒరిజినల్ పూలతో అలంకరించి మరి ఆ దేవుణ్ణి అయితే అంగరంగ వైభవంగా అయితే ముస్తాబ్ చేశారు. సో ఆ వీడియోస్ అన్ని ఇప్పుడు మీకోసం చూపిస్తాను. సో వైకుంఠ ఏకాదశి మనకు సంవత్సరానికి ఒక్కరోజే వస్తుంది. అంటే ఆ సూర్యుడు దక్షిణాయనం నుంచి ఉత్తరాయణానికి వెళ్ళే సమయంలో ముందు వచ్చే ఏకాదశి అంటే ధనుర్మాసం ఏకాదశి రోజున వైకుంఠ ఏకాదశి లేదంటే ముక్కోటి ఏకాదశి అంటారు. ఈ పర్వదినాన సమస్త దేవతలు భూమి మీదకి వస్తారు అని అర్థం అని కొంతమంది అంటుంటారు. సమస్త దేవతలు భూమి మీదకి వచ్చి పూజలు చేస్తుంటారు. అలాగే ఆ రంగనాథుని, ఆ విష్ణుమూర్తిని, ఆ వెంకటేశ్వర స్వామిని కూడా కొలుస్తుంటారు అని చెప్తుంటారు అని మన పురాణాలు మనకి తెలియజేస్తున్నాయి. అంతటి పర్వదినాన మనము ఏ పూజ చేసినా ఏ శుభకార్యం చేసినా మనకి కోటి జన్మల పుణ్యఫలం లభిస్తుంది. అలాగే ఏ పని తలపెట్టినా అది సక్సెస్ అవుతుంది అని మన అందరి నమ్మకం. అది మన హిందూ ధర్మం కూడా, అలాగే మన సనాతన ధర్మంలో కూడా ఈ ముక్కోటి ఏకాదశికి అంత ప్రాముఖ్యత ఉంది. అలాంటి ఈ పర్వదినాన మనం అందరము ప్రశాంతంగా ఇప్పుడు గుడికి వెళ్తే మనశాంతిగా ఉంటుంది అని అనుకుంటారు. ఒకవేళ గుడికి వెళ్ళకపోయినా మనం ఇంట్లో దేవుణ్ణి స్మరించుకున్నా కూడా అదే పుణ్యఫలం మనకి లభిస్తుంది అనేసి మన అభిప్రాయం, అలాగే పెద్దల అభిప్రాయం కూడా. సో ఇలాంటి పర్వదినాన నేను ఆ వెంకటేశ్వర స్వామి ఆ వీడియోస్ని మీ ముందుకు తీసుకొని వస్తున్నాను. మీరు కూడా ఒక్కసారి చూడండి. అలాగే నా ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకండి, సబ్స్క్రైబ్ చేయండి, అలాగే లైక్ చేయండి.